वजीर आला रेवंत रेड्डी ने मिस वर्ल्ड मुकाबले के इनेकाद का दिफा करते हुए कहा कि ये सियाहत, होटलिंग और ट्रांसपोर्ट इंडस्ट्री के लिए आमदनी का जरिया बनेगा, क्योंकि 140 ममालिक के लोग तकरीबन एक माह तक हैदराबाद में क़याम करेंगे। उन्होंने कहा कि फार्मूला ई मामले में KTR ने सरकारी फंड्स का गलत इस्तेमाल किया, मगर मालूम नहीं कि इसे मिस वर्ल्ड मुकाबले से किया मसला। తెలంగాణ మోడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నాం। ఆయన అంటాడు మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని। ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే। ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది। 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు। మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు। తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది। ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది। 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు, 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది। 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది। 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు। 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది। గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది। అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే అభినందించకపో, నీ బాధ, దుఃఖం రోజు మాట్లాడుతుండు। దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు? మేము దుబారా చెయ్యము। మేము 5-10 కోట్లు, 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది। మీరే ఒక గుడికి యాదగిరి గుట్టకు పోతారు, బస్సు ఉచితం ఇచ్చినా మీరు ఉండి లేచింది అనుకోండి, ఆడ ఏదైనా షాప్లలో కొనుక్కున్నది అనుకోండి, మీ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా 3 అంతలు ఎక్కువ పైసలు ఖర్చు పెడతలేరా? మన జాతర పోతాం, మన పిల్లలు అదిగోని ఇదిగోని అని అంటే మనల్ని ఎవరన్నా ఫ్రీగా తీసుకపోయినా మనం ఆడ ఖర్చు పెట్టొస్తలేమా? హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని వేల మంది వస్తే ఎన్ని ట్యాక్సీలు, నిరుద్యోగ యువకులకు ట్యాక్సీలు నడుపుకో, ఊబర్, ఓలా లాంటి వాటికి ఎంతమందికి పని కలుగుతుంది? ఎన్ని హోటల్స్ నెల రోజులు 100% బుకింగ్ ఉంటాయి? ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది। ప్రపంచ దేశాలని హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి। ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే, అమెరికాలో చదివచ్చినావు కదా, 10 ఏళ్లలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంట, ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి, అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు। నీకు నాకు పోలిక లేదు। ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా, ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచనలో మీరున్నారు। నీకు నాకున్న తేడా ఇది। ఏ రోజైనా మిమ్మల్ని నా కుటుంబ సభ్యులకి ఇట్లా కలిసి చెప్పడానికి మాట్లాడినారా? మీరు 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 ప్రత్యక్ష సాక్షులే కదా, నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా। कांग्रेस की खातून रहनुमा ने बीजेपी MP धर्मापुरी अरविंद के गंजे सर पर तंज करते हुए मजाक उड़ाया। उन्होंने कहा कि अगर बीजेपी के 8 MP होते तो तेलंगाना को किशन रेड्डी के बालों जितनी फंडिंग मिलती, लेकिन बेनदी संजय के बालों जितना भी नहीं मिला। आखिर में अगर धर्मापुरी अरविंद के बालों जितनी रकम आई हो तो इसका मतलब है कि तेलंगाना को कुछ भी नहीं मिला। ఇక బీజేపీ నేతలను కూడా మాట్లాడదాం। ఈరోజు వాళ్ళు 2 ఎంపీలున్నా, 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు వచ్చింది ఏమీ లేదు। అసలు నిజంగా సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు। 8 మంది ఎంపీలు గెలిచిండ్రు కదా, కిషన్ రెడ్డి తల మీద ఎంత జుట్టు ఉందో అంత నిధులు వస్తాయని ఊహించిళ్ళు అందరూ। కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతైనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు। కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత జుట్టు ఉందో అంత, అంటే గుండు సున్నా తెలంగాణ వాటా తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా ఎంపీలు
కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. केसीआर के खिलाफ यूट्यूबर्स के जरिए प्रोपेगेंडा करके इक्तदार में आने वाले रेवंत रेड्डी अब उन्हें धमकियां दे रहे हैं. केटीआर नुलाई बीआरएस के कारगुजार सदर केटी रामाराव केटीआर ने वजीर आला रेवंत रेड्डी पर शदीद तनकीद करते हुए कहा कि वो यूट्यूबर्स के जरिए केसीआर के खिलाफ जहरीला प्रोपेगेंडा करके इक्तदार में आए, लेकिन अब वही यूट्यूबर्स को धमका रहे हैं. नुलाई केटीआर ने कहा, रेवंत रेड्डी जिन यूट्यूबर्स का सहारा लेकर इक्तदार में आए, अब उन्हीं से कह रहे हैं कि मैं तुम्हारे कपड़े उतार कर मारूं. కేసీఆర్ అహంకారమని దొరాని ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త మాట్లాడి పనికిమాలిన తిట్లని తిట్టి ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట. ఆయన దగ్గరికి వస్తే అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతానొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచాతి నీచంగా, ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చిన अदाकार प्रकाश राज ने ऑनलाइन बैटिंग ऐप्स के खिलाफ आवाज उठाते हुए नौजवानों को उनसे दूर रहने का मशवरा दिया. उन्होंने कहा कि 2016 में उन्होंने एक गेमिंग ऐप का इश्तिहार किया था, लेकिन चंद माह बाद एहसास हुआ कि ये ठीक नहीं, इसलिए 2017 में मुआहदा की तजदीद से इनकार कर दिया. 2021 में कंपनी ने वीडियो दोबारा चलाई तो उन्होंने कानूनी नोटिस भेजा, जिसके बाद इसे रोक दिया गया. उन्होंने नौजवानों को खबरदार करते हुए कहा कि बैटिंग ऐप्स जिंदगी बर्बाद कर देती हैं, इसलिए उनसे दूर. Hi everyone, Prakash Raj here and I am shooting for a film, so this look. Well, just now from here I came to know on the social media and certain media talking about the betting app ad I did. And I asked questions to everybody and I need to answer too. So this is my answer. I have not received anything from the police station or any summons as such, and when it does I will definitely reply them, but I think it's my responsibility to reply and clear things for you. In 2016 June, Jungli Rummy people had approached me for a gaming app ad and I did do it, but within few months my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it, I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online gambling. And now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what has expired, and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps. Thank you so much. I thought it's my responsibility to answer, and I am sure that you will excuse my one mistake I did 8 years back. Thank you. SLBC टनल में जारी रेस्क्यू ऑपरेशन पर आला हुक्काम ने जायजा इजलास मुनक्किद किया. सिरी सीलिम के बाएं किनारे की नहर के करीब इमदादी कार्रवाइयां तेजी से जारी हैं. हुक्काम के मुताबिक तमाम महकमे बाहमी ताउन से काम कर रहे हैं ताकि रेस्क्यू ऑपरेशन को मुअस्सिर बनाया जा सके. अंदरूनी सूरत-ए-हाल के मुताबिक हिफाजती मेयारात को मद्देनजर रखते हुए इमदादी काम अंजाम दिए जा रहे हैं.
शादियों और फंक्शंस में बासी गोश्त सस्ती कीमत में सप्लाई करने वाला दुकानदार गिरफ्तार। न्यूलाइन कमिश्नर टास्क फोर्स साउथ वेस्ट जोन और GHMC वेटरनरी डॉक्टर की मुश्तरका कार्रवाई में हैदराबाद में मंगल हाट के एक स्टोर से 12 टन बासी गोश्त और ओजड़ी जब्त कर ली गई। ये कार्रवाई बुध 19 मार्च को अमल में लाई गई। न्यूलाइन पुलिस ने दुकान के मालिक मोहम्मद अफरोज 40 जो A to Z शीप एंड गोट ऑफल्स्टर का मालिक है, इसको गैर कानूनी तौर पर खराब गोश्त जखीरा करने और फरोख्त करने के इल्जाम में गिरफ्तार कर लिया। न्यूलाइन हुक्काम के मुताबिक मोहम्मद अफरोज मुबैना तौर पर खराब ओजड़ी और गोश्त जिनमें पाया मुंडी, बकरे का सर, भेजा, दिमाग, गुर्दे और कलेजी शामिल हैं को होलसेल मार्केट से सस्ते दामों खरीदता था। वो इस गैर मियारी गोश्त को अपनी दुकान के फ्रीजर में महफूज करता और शादी ब्याह तकरीबात और होटलों को सप्लाई करके आवाम की सेहत को खतरे में डाल रहा था। न्यूलाइन हुक्काम ने 12 टन बासी गोश्त जब्त कर लिया, जिसकी मालियत तकरीबन 8 लाख रुपए बताई जा रही है। तिब्बी माहिरीन ने खबरदार किया है कि ऐसा आलूदा गोश्त खाने से शदीद सेहत के मसाइल पैदा हो सकते हैं। न्यूलाइन ये कार्रवाई इंस्पेक्टर एस बाला सवामी, सब इंस्पेक्टर एस साइकिरन और उनकी टीम ने GHMC वेटरनरी डॉक्टर के साथ मिलकर अंजाम दी। पुलिस ने मुल्जिम के खिलाफ मुकदमा दर्ज करके मजीद तहकीकात का आगाज पालकोरत्ती की कांग्रेस MLA यशसोनी रेड्डी को अवामी एहतजाज का सामना करना पड़ा। महबूबाबाद जिला के तोरवर मंडल में वाक़े अमापुरम गांव में दोपहर के खाने की स्कीम के तहत अशियाए खुर्दोनोश की तकसीम के दौरान तलबा और वालिदैन ने उन्हें घेर लिया। तलबा ने शिकायत की कि खाने का मेयार इंतहाई नाकिस है और वो इसे खाने से कासिर है। ताहम MLA यशसोनी रेड्डी कोई जवाब दिए बगैर गाड़ी में बैठकर रवाना हो गए। कांग्रेस MLA यशसोनी रेड्डी की मीटिंग के लिए स्कूल के बच्चों से कुर्सियां उठवाने पर असातिज़ा को वालिदैन की शदीद नाराजगी का सामना करना पड़ा। महबूबाबाद जिला के तोरवर मंडल के अमापुरम गांव में दोपहर के खाने की स्कीम के बर्तनों की तकसीम के प्रोग्राम में MLA यशसोनी रेड्डी की आमद मुतवक्के थी। वालिदैन ने असातिज़ा पर बिरहमी का इजहार करते हुए कहा कि क्या MLA के आने पर हमारे बच्चों से मजदूरी करवाई जाए। शमशाबाद में जेर तामीर इकम कन्वेंशन हाल में भयानक आग लग गई। शमशाबाद म्यूनिसिपैलिटी की हुदूद में थूनतपली के करीब जेर तामीर इकम कन्वेंशन हाल में अचानक आग लग गई, जिससे इलाके में अफरातफरी मच गई। धुएं के घने बादलों ने मकामी लोगों को खौफजदा कर दिया। फायर ब्रिगेड के अमले ने फौरी कार्रवाई करते हुए 2 फायर इंजनों की मदद से आग पर काबू पा लिया। न्यूलाइन कन्वेंशन हाल के मालिक महेश यादव के मुताबिक यह हादसा बर्क़ी काम के दौरान शॉर्ट सर्किट के बाइस पेश आया।
वेल्डिंग के दौरान एक मामूली चिंगारी ने पूरी इमारत को लपेट में ले लिया, जिसके नतीजे में तकरीबन 7 करोड़ रुपए का नुकसान हुआ। नुलाई हुक्काम वाकये की मजीद तहकीकात कर रहे हैं ताकि हादसे की मुकम्मल वजूहात मालूम की जा सकें और आइंदा ऐसे वाकयात से बचाव के लिए मुनासिब इक़दामात किए जा सकें। नौजवान इंजीनियर नवीन चारी अपनी पहली मुलाजमत के दिन दफ्तर से वापस आते हुए हादसे में जाँ बहक हो गया। नारसंकोकॉप गुरियल के करीब नामालूम गाड़ी ने इसकी बाइक को टुकर मार दी। शदीद जख्मी हालत में नवीन को फौरी नम्ज अस्पताल ले जाया गया, जहां इलाज के दौरान वो दम तोड़ गया। पहले ही दिन हादसे में मौत से नवीन के खानदान पर गम का पहाड़ टूट पड़ा। आंध्र प्रदेश में बस कंडक्टर पर नौजवानों के हमले का वाकया पेश आया। कड़पा जिला के राजमपेट डिपो से चलने वाली बस जब नंदलूर पहुंची तो कुछ नौजवानों ने बस रोककर ड्यूटी पर मौजूद कंडक्टर पर हमला कर दिया। आरटीसी यूनियंस ने इस वाकये की शदीद मजम्मत करते हुए मुतालबा किया कि मुल्जिमान को जल्द अज जल्द गिरफ्तार करके सख्त कार्रवाई की जाए। वाकये की मुकम्मल तफसीलात अभी सामने नहीं आई है। कामारेड्डी जिला में खौफनाक सड़क हादसा, कांस्टेबल हलाक। नुलाई तेलंगाना के कामारेड्डी जिला के गांधारी इलाके में पेश आए एक अलमनाक सड़क हादसे में कांस्टेबल रवि 38 मौके पर ही जाँ बहक हो गया। नुलाई गांधारी पुलिस स्टेशन में तैनात कांस्टेबल रवि और उसका साथी सुभाष बुध की अली सुबह पेट्रोलिंग के दौरान सड़क किनारे खड़े थे। इसी दौरान एक तेज रफ्तार कार बेकाबू होकर उनकी जानिब दौड़ती चली आई। नुलाई सुभाष ने खतरा भांपकर फौरन साइड ले ली और अपनी जान बचाने में कामयाब रहा, लेकिन रवि कार की टुकर से हुआ में उछलकर शदीद जख्मी हो गया और मौके पर ही दम तोड़ गया। नुलाई पुलिस ने वाकये की तहकीकात शुरू कर दी है और तेज रफ्तारी से गाड़ी चलाने वाले ड्राइवर के खिलाफ कानूनी कार्रवाई का आगाज किया गया। विजयवाड़ा के अंद्रकला अलिफदुरी मंदिर में अकीदतमंदों की हिफाजत और मंदिर की सिक्योरिटी को मजबूत बनाने के लिए ऑक्टोपस फोर्स ने मॉक ड्रिल का इनेकाद किया। मुसल्ला कमांडोज ने हंगामी हालात में फौरी रद्द-ए-अमल देने की मशक की। उन्होंने धमाका खेज मवाद और हथियारों को काबू में करने के तरीके अमली तौर पर पेश किए। इस ड्रिल का मकसद किसी भी मुमकिना खतरे से निपटने के लिए सिक्योरिटी एहलकारों की तैयारी को जांचना।
from Rama. You for respond to the location. मीरठ में एक लर्जा खेज वाकया पेश आया जहां मुस्कान रस्तोगी ने अपने आशिक साहल शकलन के साथ मिलकर शौहर सोरब राजपूत को बेदर्दी से कत्ल कर दिया। मुल्जिमान ने लाश के टुकड़े करके सीमेंट भरे प्लास्टिक ड्रम में छुपा दिया। मुस्कान के वालिद प्रमोद रस्तोगी ने खुद पुलिस को इत्तला दी और अपनी ही बेटी के लिए सजाए मौत का मुतालबा किया। पुलिस ने दोनों मुल्जिमान को गिरफ्तार करके मजीद तहकीकात शुरू कर दी है। एक मिनट ऊपर। अरे मुस्कान ऊपर देखो, ऊपर देखो। अब शर्म मत करो, ऊपर करो। अब तो मुस्कुराओ को आराम से कोई। हाँ बस अब आराम से जेल में जाकर आराम से। ये किसका मोबाइल है भैया? नीचे कर लो यार। चेहरा ऊपर कर हीरो, चेहरा ऊपर कर। जाओ शिमला बैठा ले ढोंगी बाबा। हाँ बस ऊपर कर। चलो चलो। हाँ भाई ढोंगी बाबा, ओए ढोंगी बाबा। आम आदमी पार्टी की रहनुमा आतिशी ने दिल्ली की बीजेपी हुकूमत से 4 सवाल किए। क्या बीजेपी हुकूमत दिल्ली की 48 लाख से ज्यादा ख्वातीन को देगी? सरकारी कमेटी बने 12 दिन हो चुके, अब तक क्या फैसला लिया गया? ख्वातीन के लिए रजिस्ट्रेशन कब शुरू होगा और उनके खातों में पैसे कब आएंगे? क्या बीजेपी हुकूमत मोदी जी की गारंटी को महज एक जुमला साबित करने जा रही? आज मैं भारतीय जनता पार्टी की दिल्ली सरकार से 4 सवाल पूछना चाहती हूं। मेरा पहला सवाल, क्या भारतीय जनता पार्टी की दिल्ली सरकार दिल्ली में रहने वाली 18 साल से ज्यादा उम्र की हर महिला को 2500 रुपए की सम्मान राशि देगी या इतनी शर्तें लगा देंगे, इतनी शर्तें लगा देंगे, इतनी शर्तें लगा देंगे कि दिल्ली की 1% महिलाओं को भी उस 2500 रुपए की राशि का फायदा नहीं होगा? क्योंकि मोदी जी ने तो दिल्ली की सभी बहनों को वादा किया था। उन्होंने कहा था सभी बहनों के खाते में पैसे आएंगे। तो मेरा भारतीय जनता पार्टी से पहला सवाल, क्या वो दिल्ली की 48 लाख 18 साल से ज्यादा उम्र की महिलाओं को 2500 रुपए देंगे या नहीं देंगे? मेरा भारतीय जनता पार्टी की दिल्ली सरकार से दूसरा सवाल, आपकी ये कमेटी बनाए हुए 12 दिन हो गए, आपको सुबह से लेके शाम तक अरविंद केजरीवाल जी और आम आदमी पार्टी को गाली देने का समय तो मिलता रहता है, लेकिन 12 दिन में दिल्ली की महिलाओं को 2500 रुपए देने के लिए आपने कोई भी फैसला नहीं लिया। तो मैं भारतीय जनता पार्टी से ये पूछना चाहती हूं कि 12 दिन से आपकी ये कमेटी क्या कर रही है, क्या फैसला लिया आपने? भारतीय जनता पार्टी की दिल्ली सरकार से मेरा तीसरा सवाल, 2500 रुपए महीने का रजिस्ट्रेशन किस तारीख से शुरू होगा? और चौथा और सबसे जरूरी सवाल, दिल्ली की सब महिलाओं के खाते में
2,500 रुपए किस तारीख को आएंगे? आज दिल्ली की सभी महिलाएं इन 4 सवालों के जवाब चाहती हैं। आप क्या हर महिला को 2,500 रुपए देंगे या फिर से मोदी जी का वादा झूठा साबित होगा? दूसरा सवाल, ये जो झुंझुना कमेटी का दिया, 12 दिन हो गए कमेटी बने, आपने दिल्ली की महिलाओं के लिए क्या फैसला लिया? तीसरा सवाल, 2,500 रुपए की स्कीम का रजिस्ट्रेशन कब शुरू होगा? और चौथा सवाल, 2,500 रुपए कब से दिल्ली की महिलाओं के खाते में आने शुरू होंगे? ये सवाल दिल्ली की सभी महिलाएं भारतीय जनता पार्टी की दिल्ली सरकार से और प्रधानमंत्री नरेंद्र मोदी जी से पूछना चाहती हैं, वरना अब दिल्ली की महिलाओं को लग रहा है कि मोदी जी ने उनको झूठ बोल दिया, मोदी जी ने उनसे झूठा वादा कर दिया और उन्होंने मोदी जी के इस वादे, झूठे वादे पर विश्वास करके गलती कर दी।